టీమిండియా విజయోత్సవ ర్యాలీ అద్వితీయంగా ముగిసింది. వేలాది అభిమానుల మధ్య పూల వర్షంలో భారత ఆటగాళ్లు వాంఖేడే స్టేడియంలో వైభవంగా తరలి వెళ్లారు. అయితే ఈ కార్యక్రమంలో ఒక స్టార్ ఆటగాడికి చాలా పెద్ద గౌరవ అవమానం జరిగింది. 125 కోట్ల రూపాయల చెక్‌ను మన భారత జట్టు ఆటగాళ్లతో పాటుగా స్టాఫ్ మెంబర్స్ అలాగే మిగిలిన సిబ్బంది మొత్తానికి బీసీసీఐ గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ తర్వాత చాలా సెలబ్రేషన్స్ జరిగాయి. అంతా బాగానే ఉంది. టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ ఘోరంగా విస్మరించింది, అవమానించింది. దీనిపైన విరాట్ కోహ్లీ చాలా సీరియస్ అయిపోయి స్పందించడంతో ఒక్కసారిగా బీసీసీఐ ఉలిక్కిపడింది. అసలు ఏం జరిగిందంటే వాంఖేడే స్టేడియంలో బీసీసీఐ భారత ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి అట్టహాసంగా ఒక సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్ గెలుస్తుందని జైసా గతంలో చేసిన ప్రసంగం, ఆ తర్వాత ఆటగాళ్లకు సంబంధించిన స్పెషల్ వీడియోలు ప్రసారం చేశారు. రోహిత్, కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్య ఇట్లా అందరికి సంబంధించింది ప్రసారం చేశారు. కానీ ప్రపంచంలో ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్ బూమ్రాకు మాత్రం సంబంధించిన వీడియో ప్రసారం కాలేదు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రత్యర్థి గెలుపు దిశగా సాగుతున్న ప్రతి సందర్భంలో బూమ్రానే భారత్‌ను ముందుకు తీసుకొచ్చాడు, పోటీలో నిలిపాడు. అందుకే ఐసీసీ మెచ్చి మరీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఇచ్చింది. కానీ సన్మాన కార్యక్రమంలో బూమ్రాకు సంబంధించిన వీడియో మిస్ కావడంతో ఇది గమనించి కోపంతో ఊగిపోయిన కోహ్లీ బూమ్రాకు ఫుల్ క్రెడిట్ ఇచ్చాడు. వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణం బూమ్రానేనని, అతను భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి అని, అతను లాంటి ఆటగాడు జట్టులో ఉండడం మా అందరి అదృష్టమని అద్భుతంగా ఆకాశానికెత్తేశాడు. కష్టాల్లో ఉన్న ప్రతి సందర్భంలో బూమ్రానే జట్టును తిరిగి మళ్ళీ పోటీలోకి తెచ్చాడని కోహ్లీ అందరి ముందు అట్టహాసంగా పొగిడాడు. ఇక బూమ్రాను బీసీసీఐ విస్మరించడంపై విరాట్ కోహ్లీతో పాటుగా మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ కూడా కొద్దిగా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మరి కొంతమంది బీసీసీఐపై మండిపడుతుంటే ఫ్యూచర్ కెప్టెన్‌గా అయ్యే అవకాశం ఉన్న బూమ్రాను కావాలనే తనకు దక్కాల్సిన క్రెడిట్ దక్కనివ్వలేకుండా ప్రయత్నిస్తున్నారు అంటూ కొంతమంది ఎద్దేవా చేశారు. ఎందుకనంటే రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ రేస్‌లో హార్దిక్ పాండ్యా కాకుండా బూమ్రా కూడా రేస్‌లోనే ఉన్నాడు. అందుకే ఆ విస్మయానికి గురి